ఇది ఒక గ్రామం కథ. ఈ గ్రామం పేరు ఇప్పుడు ఎవ్వరూ గొంతెత్తి పలకరు. ఎందుకంటే ఆ పేరు పలికిన ప్రతిసారీ గ్రామం మీద చీకటి భారంగా కమ్ముకుంటుంది. ఈ గ్రామం అడవికి అంచున, పట్టణాలకు చాలా దూరంగా ఉంటుంది. పగలు అయితే సాధారణ గ్రామంలానే ఉంటుంది. పిల్లల నవ్వులు, పొలాల్లో రైతుల కష్టం, బావుల దగ్గర మహిళల మాటలు. కాని సూర్యుడు అస్తమించిన వెంటనే ఈ గ్రామం చనిపోయినట్టు మారిపోతుంది. సాయంత్రం 6 గంటలు దాటితే ఒక్క మనిషి కూడా గ్రామ శివారులో అడుగు పెట్టడు. ఎందుకంటే అక్కడ ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం గురించి గ్రామంలో కథలు కాదు, భయాలు మాట్లాడతాయి. గ్రామ శివారులో ఒక పాత బావి ఉంది. ఆ బావి చుట్టూ చెట్లు ఎండిపోయి ఉంటాయి. పక్షులు అక్కడ కూర్చోవు. జంతువులు దారి మార్చుకుంటాయి. అర్ధరాత్రి అయితే అక్కడ నుంచి నడక శబ్దం వినిస్తుంది. ఎవరూ కనిపించరు. కాని ఎవరో వెనుక నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత చెవుల్లో ఒక గొంతు. చాలా నెమ్మదిగా, చాలా చల్లగా. ఎందుకు వచ్చావు? ఆ మాట విన్నవాళ్లు తిరిగి మామూలు మనుషులుగా మారలేదు. కొంతమంది పిచ్చివాళ్లయ్యారు. కొంతమంది మాటలు మానేశారు. కొంతమంది మరుసటి రోజు బావి దగ్గర శవాలుగా దొరికారు. గ్రామ పెద్దలు ఒక నిజాన్ని దాచిపెట్టారు. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక యువతి ఉండేది. ఆమె చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఎవరికీ తలొగ్గేది కాదు. తప్పు చేసినా భయపడేది కాదు. ఒకరోజు ఆమె మీద గ్రామమే అన్యాయం చేసింది. ఆమె అరచింది. సహాయం అడిగింది. కాని ఎవ్వరూ వినలేదు. ఆ రాత్రి ఆమెను గ్రామ శివారులోని బావిలో తోసేశారు. ఆమె చనిపోతూ ఒక మాట చెప్పింది. ఈ ఊరు నాకు సమాధి. మీకు భయం అవుతుంది. ఆ రోజునుంచి గ్రామం ప్రశాంతంగా లేదు. ప్రతి అమావాస్య రాత్రి ఆ దయ్యం బయటకి వస్తుంది. అది పరుగెత్తదు. అది అరవదు. నెమ్మదిగా నడుస్తుంది. నెమ్మదిగా దగ్గరకి వస్తుంది. దాని కళ్ళు కోపంతో ఉండవు. వేదనతో ఉంటాయి. ఆ దయ్యం చంపడం కోసం రాదు. నిజం గుర్తు చేయడానికి వస్తుంది. గ్రామంలో ఒక యువకుడు ఈ నిజాన్ని బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను భయపడ్డాడు. కాని వెనక్కి తగ్గలేదు. అమావాస్య రాత్రి అతను బావి దగ్గరకు వెళ్ళాడు. చీకట్లో ఒక ఆకారం కనిపించింది. అది దయ్యం. కాని అది అతనిని ఏమీ చేయలేదు. ఒక్క మాట మాత్రమే చెప్పింది. నిజం చెప్పితే నేను వెళ్ళిపోతాను. మరుసటి రోజు ఆ యువకుడు గ్రామం మొత్తానికి జరిగిన అన్యాయాన్ని చెప్పాడు. గ్రామస్థులు తలలు వంచుకున్నారు. ఆ రాత్రి ఆ దయ్యం చివరిసారి కనిపించింది. బావి దగ్గర ఒక గాలి వీచింది. ఆ తర్వాత ఆ శివారు మళ్లీ నిశ్శబ్దమైంది. దయ్యం వెళ్ళిపోయింది. కాని గ్రామస్థుల మనసుల్లో భయం కాదు, పశ్చాత్తాపం మిగిలింది. ఈ కథ మనకి చెప్పేది ఒకటే. అన్యాయం చేసిన చోట భయం పుడుతుంది. నిజం చెప్పిన రోజే దయ్యం కూడా వెళ్ళిపోతుంది.